మాట్లాడినాడు మేము పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాం. దాని తప్పేముంది? మీరు సాగర్ గారు ఈరోజు కవిత మాట్లాడుతూ కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ కూడా ఏదైతే కోడికుంటకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 10 ఎకరాలు అది కంప్లీట్గా చెరువు శిఖం భూమి, అది గవర్నమెంట్కి రాసియాలి ఇమీడియట్గా అని చెప్పేసి ఒక డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని ఉంటుంది, ఆయన రాజకీయం చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకోవాలి, ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటూ కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడారు. ఆమె అమెరికాకి వెళ్ళి చదువుకుందో లేదో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చదువుకుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే శిఖం భూమి పట్టా భూమిగా ఉంటుందని ఆయన చెప్పారు, ఎవరు, రంగనాథ్ గారు. అంత చెప్పిన తర్వాత కూడా మీకు దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఆ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఆమెకు తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఎందుకు? ఒకవేళ అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు నిజంగా నేను అలాంటిది అయితే తీసేసుకోండి అని ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తున్నాం కదా, వాళ్ళు కదా జడ్జ్ చేస్తుంది, ఈమె ఎలా జడ్జ్ చేస్తుంది? మరి ఇదే ఈమె ఆస్తుల చిట్టా బయట పెడుతుందా? ఏదైతే తెలంగాణ జాగృతి పేరుతో ఎంత ఫండ్ కలెక్ట్ చేస్తుందో అందరికి తెలుసుగా. దానికి ఏంటమ్మా, దాని లెక్కలు ఏంటమ్మా అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. అంటే మనదైతే ఒకలాగా మాట్లాడచ్చు, అవతల అయితే ఒకలాగా ఇప్పుడు మాట్లాడే ఎవరైనా ఒకటే చెప్తున్నాడు, మీ నిజాయితీని, ఆయన నిజాయితీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నిజాయితీని పెట్టండి, మీ ఆస్తులది చిట్టా పెట్టండి, చూద్దాం మీరు ఎంత నిజాయితీ పనులు తెలుస్తుంది. సోకాల్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఆస్తుల శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఆయన కూడా రిలీజ్ చేస్తాడు. ఎవరికైనా ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే అది ఏ పార్టీ అయినా, నేను పవన్ కళ్యాణ్ విమర్శే ముందు ఆయన ఎటువంటి పర్సను, ఆయన జనాలకు ఎంత ఇస్తాడు, ఎలా వాళ్ళ జనం కోసం ఎంత తాపత్రయపడతాడు అది ఆలోచించాలి. కానీ ఈ 10 ఎకరాల కవిత ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏదైతే గద్దర్కి కారు కూడా ఇచ్చా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే ఆయన సినిమాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నైజాం అంటే తెలంగాణ వాళ్ళ టికెట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఖర్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే డబ్బులు వెళ్తున్నాయా? ప్రభాస్ గారికి వెళ్ళట్లేదు, తెలంగాణ నుంచి చిరంజీవి గారికి వెళ్ళట్లేదా, మిగతా రామ్ చరణ్ గారికి వెళ్ళట్లేదా, బాలకృష్ణ గారికి వెళ్ళట్లేదా, విజయ్ దేవరకొండకి వెళ్ళట్లే? అంటే వీళ్ళందరిది పక్కన పెట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే నైజాంలో డబ్బులు ఇస్తున్నాం మనం. ఆమె అంటే చెప్తున్నాను కదా, ఇది ఆమెకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లా మీడియాలో కూడా ఇప్పుడు ఆమె చేసే కార్యక్రమాలు ఏముంది, TRS 2.0 ఏం లేవు కదా. అదే మైలేజ్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడలేదు కాబట్టి మన వాళ్ళందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి ముందుకు అడుగుతారు. ఆమె అడగమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కారు గురించారో ఆయనకు తెలుసు కదా. అప్పుడు చెప్తున్నా కదా, మీరు అసలు గద్దర్ గారిని అంటే తెలంగాణ యుద్ధ నౌకని రోడ్డు మీద నిలబెట్టారు 4 గంటలు. అసలు మీకు నైతిక హక్కు ఉందా, అడిగే హక్కు ఉందా? గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అసలు? అసలు కవిత గారికి ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారు రాష్ట్ర మూమెంట్లో, ఎవరైనా ఆదరించారా? ఇదిగో కేసీఆర్ గారు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో నేను కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏమి లేదు. తెలంగాణ ముసుగులో తెలంగాణకి శత్రు గద్దర్ గారు అని మీ డాడీ అన్నారుగా. తెలంగాణకి ప్రథమ శత్రువు గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వినండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ, ఎందుకంటే ఆయన లేరు కదా. గద్దర్ ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కటి పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే ఆయన కారు ఉంది, కారు ఇప్పించిండేమో వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు, నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కాబట్టి కొనియొచ్చు, దాన్ని ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అవును, ఆ టైంలో ఇప్పుడు మనకు ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు అడగవచ్చు, దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. అరే బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు కోపం అమ్మా? అరే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనువు ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉందో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు,
ఇప్పుడు భార్య బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. మీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్మ మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు కదా. బట్ అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ఏమంటారు? వద్దు. ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి. ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నా. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు కదా, అది ఎందుకు ఒంటరిగా వస్తున్నారా? క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ వెనకాల అంతర్యం పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా ప్రకాష్. మేము ఎలా వస్తాం మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి, వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు? సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం, అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు కదా. అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతారు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరింత ద్వేషమా? అరే మేము చేస్తున్నాం, ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీకెక్కడో ఫామ్ హౌస్ కాదు. తెలంగాణలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము, చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయో చూస్తే ఈ మాట మాట్లాడు. నేను భారతదేశంలో ఎవరైనా ఎక్కడ ఉండవచ్చు, ఏ ప్రొఫెషన్ ఉండదు, తప్పు లేదు. కానీ క్వశ్చన్ చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి చెప్పున్నావు. ప్రకాష్ రాజ్ అడుగుతుంది, తెలంగాణకి నువ్వేం చేస్తావు? చాలా ఇంకా అంటే ప్రతిసారి ఏమనేది ఏంటంటే బ్రదర్, మీరు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు పాయింట్ లేడు. ఇప్పుడు ఉన్నదల్లా ఎవరంటే, ఎవరైతే లిక్కర్ రాని ఈ రోజున ఒక రాజకీయ పార్టీ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలన్నప్పుడు వచ్చినప్పుడు మేము కూడా వెల్కమ్ చేసినాం. కవిత గారిని టీఆర్ఎస్ అని పెట్టుకొని వచ్చిన తర్వాత మేము కూడా వెల్కమ్ చేసినాం. ఎందుకంటే ఉస్మాని విద్యార్థి నాయకులుగా ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చి మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణలో కొత్త తరానికి అవకాశాలు కల్పించడానికి కవిత గారు వస్తున్నారంటే మేము ఆహ్వానించినాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, కవితమ్మని, నువ్వు కవితక్క నుండి కవితమ్మగా మారినావు. ఇప్పుడు మీ కవితమ్మ నుండి మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం లిక్కర్ రాణిగా మారినావు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏదైతే నీ ఉద్దేశంతో ఏదైతే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని నువ్వు వస్తున్నావో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ యొక్క త్యాగాల నుండి ఈ రోజున అసెంబ్లీ బయట, అంటే కనీసం కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్లో డైరెక్టర్లు కానీ, మెంబర్లు కానీ పరిస్థితిలో ఈ రోజున ఉస్మానియా విద్యార్థి నాయకులు అడ్డి పార్టీలో ఉన్నారు. ఈ రోజున కవితను నేను సూటిగా అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఈడేం పని అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. నీతో పాటు పనిచేసినటువంటి రాజీవ్ సాగర్ గారికి నువ్వు తెలంగాణ 2.1.0లో ఏమిచ్చావు? అదేవిధంగా జాగృతి శ్రీకాంత్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? శేఖర్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? లింగం గారికి ఏ అవకాశాలు కల్పించావు? వీరు నువ్వు జాగృతి పెట్టిన కానుండి నీ వెన్నంటే ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించావు 1.0లో? ఈ రోజున 2.0 అని తీసుకొచ్చేసి మేము అవకాశాలు కల్పిస్తాలంటే మీరు నమ్మాలా? ఇటువంటి అవకాశాలు ఈడున్నటువంటి దళిత బిడ్డల, మాల, మాదిగ, బీసీ, కమ్మరి, కుమ్మరి, గౌడ, యాదవ విద్యార్థి నాయకులకి అవకాశాలు కల్పించడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన పార్టీని ఈడ అభివృద్ధి చేయడానికి వస్తే నీకేంటి నొప్పి అంటున్నావు. గుర్తుపెట్టుకో కవితమ్మ, ఈ రోజున నువ్వు 400 కోట్ల రూపాయల విలువ కలిసిన హోటల్ స్థాపించుకుంటే పర్లేదు, 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకో.